హాయ్ హలో ఫ్రెండ్స్, ఇది వచ్చేసి సంక్రాంతి వ్లాగ్ అనమాట. ఇంకా సంక్రాంతి రోజు వచ్చేసి మేము అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాము. భోగి రోజు అయితే ఇలా సింపుల్గా ముగ్గు వేసేసుకున్నాము. నైటే వేసుకున్నాము అనమాట. అక్కడ మా సైడ్ అందరూ నైటే వేసుకుంటారు. సో మేము నైట్ అయితే ఇలా వేసుకున్నాం. బోకుండే వేసేసి ఇలా చెరుకులు వేసేసాము అనమాట. అమ్మ ముగ్గు వేసింటే నేను కలర్స్ వేసా. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ కొన్ని ఫొటోస్ కూడా తీసుకున్నాం అనమాట ముగ్గుకి. ఎక్కువ అయితే వీడియోస్ ఏం తీయలేదు, కొన్ని సింపుల్గా అలా కొన్ని షూట్ చేశాను అనమాట. అవన్నీ తీసి ఒకే వీడియోలో అయితే పెట్టేస్తున్నా. ఇది వచ్చేసి సంక్రాంతి రోజు ఇక్కడ సంక్రాంతి వాకిల్లో వేసి సింపుల్గా ఇలా రంగోలీ వేసుకున్నాం. ఈ కలర్ కాంబినేషన్ అయితే నాకు బాగా నచ్చింది. ప్యారెట్ గ్రీన్కి థిక్ గ్రీన్ ఇదైతే వేసుకున్నాం అనమాట. నెక్స్ట్ వచ్చేసి తర్వాత వచ్చేసి మా పక్క ఆంటీ వాళ్ళు మంచిగా వేశారనమాట ముగ్గు ఒకటి. ఇక్కడ సంక్రాంతి వాకిళ్ళు అయితే వాళ్ళు కలర్తో వేశారు, మీకు అవి కలర్ అయితే కనిపించట్లేదు. ఇంకా తర్వాత వచ్చేసి ఇక్కడ సర్కిల్లో ఇక్కడ గుమ్మడికాయ, హరిదాసు, ఆవు, సూర్యుడు అన్నీ వేశారు. పతంగి, ఇక్కడ ఇది ఉంటుంది కదా కాడి సంథింగ్, అవన్నీ వేశారనమాట. ఇదైతే బాగా నచ్చింది ముగ్గు. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఇవి కూడా ఇంకా కొంచెం ఫొటోస్ తీసుకున్నాను అనమాట. ఇంకా ఇది ఆంటీ వాళ్ళది, వేరే పక్కన వాళ్ళది అనమాట. ఇది బాగుందనేసి ఊరికే అలా పెట్టుకున్నా. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇంకా ఇదైతే సంక్రాంతి రోజు అనమాట. ఇక్కడ అమ్మ వాళ్ళు బట్టలు పెట్టుకున్నారు. ఇంకా దేవుడికి అయితే ఇలా పూజ చేసుకున్నాం. ఇదైతే అమ్మ వాళ్ళ పూజ గది అనమాట. ఇంకా కబోర్డ్స్తోనే చేయించుకున్నారు డోర్స్. ఇంకా ఫెస్టివల్ రోజు ఏమేమి ఫుడ్ ప్రిపేర్ చేసామో షేర్ చేస్తున్నా. ఇక్కడ వచ్చేసి చిత్రాన్నం చేసాం. ఇక్కడ పప్పు ఉంటుంది కదా, పచ్చిమిర్చి పప్పు అనమాట ఇది. తర్వాత వచ్చేసి ఇది చిక్కుడుకాయ ఫ్రై టైప్ చేసాం. సంక్రాంతికి ఖచ్చితంగా చిక్కుడుకాయ అవి చేసుకుంటారు కదా. ఇక్కడ వచ్చేసి బియ్యం పాయసం చేసామన్నమాట. వైట్ రైస్, ఈ వైట్ రైస్ ఎక్కువ వండేసి చిత్రాన్నం కలిపేసాం. అవి దేవునికి అయితే ప్రసాదంగా పెట్టేసుకున్నాం అన్నమాట, 5 రకాలు. తర్వాత ఇక్కడైతే ఇది అమ్మ వాళ్ళ పూజ గది. తర్వాత వచ్చేసి ఇంకా నెక్స్ట్ వచ్చేసి నేను ఊరికి వెళ్ళా కాబట్టి ఇది మా ఇంట్లో అనమాట, హైదరాబాద్లో వచ్చేసి. ఇది ఇలా మా హస్బెండ్ అయితే ఇలా పూజ చేసుకున్నారు ఆ రోజు. మంచిగా చామంతి పూలు, గులాబీ పూలు అన్నీ పెట్టేసి చేశారు. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇది రథం ముగ్గు అనమాట. మనం కనుమ రోజు రథం వేసుకుంటాం కదా అది. ఇంకా ఇదైతే సింపుల్గా ఇలా రథం వేసుకున్నాము. ఇంకా ఎలా ఉందో లైక్ చేయండి. ముగ్గులని ఎలా లైక్ చేసి చెప్పండి. తర్వాత వచ్చేసి ఇది మా పక్కన ఆంటీ వాళ్ళు వేశారనమాట ఈ రథం. ఇంకా నెక్స్ట్ వీటికి కూడా కొంచెం ఫొటోస్ అలా తీసుకున్నాం.
ఇంకా నేను వచ్చేసి ఫ్లిప్కార్ట్లో అయితే ఒకటి మా బాబుకి అయితే బయట షాపింగ్ చేసాము, కానీ ఒక ప్యాంట్ అయితే తీసుకోవాలి. బయట పెద్దగా నచ్చలేదు, ఒకటి ఆన్లైన్లో తీసుకున్నాను అనమాట. అది మేము ఊరెళ్ళే ముందు రోజే వచ్చింది. ఇదన్నమాట అది. ఇది ఒక ప్యాంట్ తీసుకున్నా, దీని లింక్ అనేది ఇస్తాను డిస్క్రిప్షన్ బాక్స్లో, చెక్ చేయండి. ఇది నాకు 800 ఎంతో పడింది, 800 అట్లా. కొంచెం 1 ఇంచు పెద్దది తీసుకున్నాను అనమాట. ఇట్లా సైడ్కి అయితే కొంచెం ఇలా లెటర్స్ వస్తుంది. క్లాత్ అయితే బాగానే ఉంది, అంత మందంగా ఏమీ లేదు, మంచిగా ఉంది అనమాట. ఇదైతే తీసుకున్నా, ఇది పండగ రోజు వేసాను అనమాట. ఇంకా నెక్స్ట్ వచ్చేసి నేను ఇది కొంచెం ఈ డ్రెస్ తీసుకున్నాను అనమాట. ఇది వచ్చేసి ప్యాంటు కుర్తా సెట్, ఇది కొంచెం డిఫరెంట్గా తీసుకున్నా. దీని లింక్ కూడా ఇస్తాను, ఎవరికైనా కావాలంటే ఒకసారి చెక్ చేయండి. ఇది చాలా డిఫరెంట్గా బాగుంది, నేను ఫస్ట్ టైం అనమాట ఇవి ట్రై చేయడం. సో ఇవి తీసుకున్నా. ఇది క్రేప్, కొంచెం నాకు సైజు కంటే ఒక సైజ్ ఎక్స్ట్రా ఇచ్చుకున్నాను అనమాట, కొంచెం లూజ్గా ఉంటే బాగుంటుందని. సో ఇది షార్ట్ టాప్ అనమాట. ఇది కొంచెం ఫ్రాక్ టైప్ అట్లా వస్తుంది, కింద ఇలా వీ టైప్ నెక్ వస్తుంది, కొంచెం నెక్ బ్రాడ్గా ఉంటుంది. మనకి ఇప్పుడు నెక్ బ్రాడ్గా ఉన్నప్పుడు కొంచెం ఆన్లైన్లో దొరుకుతున్నాయి కదా, అట్లా కొంచెం వేసుకోవడానికి అవి తీసుకుంటే సరిపోతుంది. ఇంకా ఇది ఒక సైడ్ ఇట్లా ఓపెన్ అవుతుంది, ఇది ఇంకో సైడ్ ఓపెన్ అవుతుంది అనమాట. మొత్తం ఇట్లా ఫుల్ ఓపెన్ అవుతుంది. ఇది నడుము నుంచి ఇక్కడ ఫ్రిల్స్ టైప్లో ఉన్నాయి. ఇది క్రేప్ అనమాట. ఈ డ్రెస్ వచ్చేసి క్రేప్ మెటీరియల్, ఇది ఫ్లోరల్ అంతా డిజైన్ వస్తుంది. ప్యాంటు టాప్ అంతా సేమ్ సైజ్ సేమ్ వస్తుంది అనమాట. డిజైన్ ప్రింట్ అంతా ఒకటే కలర్తో సహా. ఇది ప్లాజో, ఇది లూజ్గా తీసుకున్నా కొంచెం. ఇంకా ఈ డ్రెస్ ఒకటి, ఆ ప్యాంట్ ఒకటి తీసుకున్నా. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్.